హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు ఏం కర్రీ వండాలి అని బాగా ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో ఎగ్స్ కనిపించాయి. నిజం చెప్పాలంటే ఇంట్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా మనల్ని ఎప్పుడు ఆదుకోవడానికి రెడీగా ఉండేది ఎగ్స్ మాత్రమే కదా. అందుకే ఈరోజు మా స్టైల్లో చాలా టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో మీరే చూసేయండి. ఈ కర్రీ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మనలో చాలామంది వర్క్ రిలేటెడ్ కోసమో లేదా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమో ఇంటిని వదిలి చాలా దూరం వెళ్తూ ఉంటాం కదా. హాస్టల్లో స్టే చేస్తూ ఉంటాం. అక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఎప్పుడైనా మనకు బాలేనప్పుడు, చాలా నీరసంగా ఉన్నప్పుడు మనకు గుర్తొచ్చేది అమ్మ చేతి వంట మాత్రమే కదా. ఆ టైంలో మనం ఎంత కష్టపడి వంట చేసినా అమ్మ చేసే వంట టేస్ట్ రాదేమో అనిపిస్తుంది. నిజంగా ఆ టేస్ట్‌ని మనం చాలా మిస్ అవుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఎంత ట్రై చేసినా ఏదో ఒకటి తక్కువైనట్టే అనిపిస్తుంది ఎప్పుడు. కానీ ఒక్కోసారి మనమే ఇలా వంట చేసుకొని తింటూ ఉంటే ఇంటి జ్ఞాపకాలు మాత్రం బాగా గుర్తొచ్చేస్తాయి. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎంత దూరంలో ఉన్నా మన వాళ్ళ ప్రేమ మాత్రం మనతోనే ఉంటుందని. అంతే కదా ఫ్రెండ్స్. యాక్చువల్‌గా మనం ఎంత బిజీగా ఉన్నా ఒక్క 5 మినిట్స్ ఇలా మనకి నచ్చినట్టు వంట చేసుకొని తింటే ఆ రోజంతా ఉన్న అలసట మొత్తం ఎగిరిపోతుంది. మన కోసం మనం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని వెతుక్కోవడంలోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అసలైన మజా. ఇప్పుడు చూడండి ఈ గ్రేవీ ఎంత థిక్‌గా, కలర్‌ఫుల్‌గా ఉందో. నేనైతే స్టార్టింగ్‌లోనే బాయిల్డ్ ఎగ్స్‌ని ఆయిల్‌లో పసుపేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్స్ పైన ఉండే లేయర్ బాగా క్రిస్పీగా ఉంటుందని. చూసారుగా మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కమెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.